దేశాలు ముందుకెళ్లాలంటే, ఆర్థిక పరంగా వృద్ధి సాధించాలంటే నయా ఉదారవాదం, నియో లిబరలిజం, దాంతోపాటే క్రోనీ క్యాపిటలిజం తప్పనిసరి అనిపిస్తోంది. అయితే ఈ నయా ఉదారవాదం ఎటు దారి తీస్తోంది? ధనిక వర్గాలు మరింత ధనికులుగా మారిపోతున్నారు, పేదలు ఇంకా పేదలుగా మారిపోతున్నారు, ఆర్థికంగా తారతమ్యాలు పెరిగిపోతున్నాయి. ఈ విధంగా చూసుకుంటే మొన్నొచ్చిన హిండెన్బర్గ్ రిపోర్ట్ అదానీ గురించి ఏం చెప్పింది? అసలు అదానీ అంత తక్కువ టైంలో మిటియోరిక్ రైజ్ అంటే అంత ర్యాపిడ్గా, అంత ఫాస్ట్గా, అంత ఆర్థిక వృద్ధి సాధించడానికి గల కారణాలు ఏంటనే దాని మీద న్యూస్ పేపర్స్లో అనేక చర్చలు వస్తున్నాయి. అసలు ఈ నియో లిబరలిజం అంటే ఏంటి, దీనికి సంబంధించిన అంశాలు ఏంటో ఒకసారి చూద్దాం. 1980s 1990sలో థాచరిజం, రీగనిజం అనే వాదం బాగా బలపడింది. మార్కెట్స్లో స్టేట్ ఎక్కువ ఎంటర్ కాకూడదు, మార్కెట్స్ అనేవి ఫ్రీగా వదిలేయాలి, బిజినెసెస్కి స్వేచ్ఛ ఇవ్వాలి, అప్పుడే దేశాలకు కూడా అది మంచి జరుగుద్దని చెప్పి నమ్మిన వాళ్ళు మార్గరెట్ థాచర్, రొనాల్డ్ రీగన్. దానికి అనుగుణంగా ఆ దేశాల్లో ఆర్థిక ఫలాలు వచ్చాయి. 1991లో భారతదేశం కూడా లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ ఇవన్నిటి వైపు మనం అడుగులు వేసాం. దానికి అనేక కారణాలు ఉన్నాయి, అది అందరికీ తెలుసు. అయితే ఎల్పిజి రాకముందు ఇన్ఫ్రాస్ట్రక్చరల్ ప్రాజెక్ట్స్లో, క్యాపిటల్ ఇంటెన్సివ్ ఇండస్ట్రీస్లో, వీటన్నిటిలో కూడా మ్యాక్సిమం ప్రభుత్వ పెట్టుబడులే ఉండేవి. ప్రైవేట్ వ్యక్తులకి కొంత వెసులుబాటు అప్పుడప్పుడు ఇచ్చినా వాళ్ళంత ఆసక్తి చూపించేవాళ్ళు కాదు, అంటే ప్రైవేట్ ఇన్వెస్టర్స్ కానీ, ప్రైవేట్ కంపెనీస్ కానీ. దానికి కారణం చాలా ఎక్కువగా పెట్టుబడులు పెట్టాల్సి రావటం, ఇవి దీర్ఘకాలిక పెట్టుబడులు అవటం, తిరిగి రాబడి అంటే మనం పెట్టుబడి పెట్టిన డబ్బులకి తిరిగి మనకి రావాలి అంటే జస్టేషన్ పీరియడ్ చాలా ఎక్కువ ఉంది, ఫలితం రావటం, దానిలో ప్రాఫిట్స్ రావడం చాలా టైం పడుతుంది, మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్స్ రావడం కూడా తిరిగి రావడం కూడా టైం పడుతుంది అనమాట, ముఖ్యంగా ఇన్ఫ్రాస్ట్రక్చరల్ ప్రాజెక్ట్స్. అయితే 1991 తర్వాత మనం ప్రైవేట్ సెక్టర్కి ఇవన్నీ ఓపెన్ చేసేసాం. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఉన్న ఎక్కువగా గవర్నమెంట్ ఇంతకుముందు క్యాపిటల్ ఇంటెన్సివ్ ఇండస్ట్రీస్ కానీ, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎక్కువ ఉన్న వాటిని, ముఖ్యంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ ఇవన్నీ కూడా మనం ప్రైవేట్ వాళ్ళకి ఎక్కువగా ఓపెన్ చేసాం. కానీ ఓపెన్ చేయగానే వాళ్ళు రారు, పెట్టుబడులు పెట్టరు. సో దానికోసం మనం వాళ్ళకి ట్యాక్స్ కన్సెషన్ ఇవ్వడం మొదలెట్టాం, ల్యాండ్కి సంబంధించిన చాలా వెసులుబాటు కల్పించాము, మంచి హెల్తీ ఎన్విరాన్మెంట్లో సబ్సిడీస్ ఇవ్వడం స్టార్ట్ చేసాము, సింగిల్ విండో క్లియరెన్సెస్ చాలా వాటిలో ఇవ్వడం స్టార్ట్ చేసాము, ఇవన్నీ చేసాం అనమాట. సో దాంతోపాటు ఎల్పిజి రిఫార్మ్స్ తర్వాత బ్యాంకుల దగ్గర కూడా లిక్విడిటీ బాగానే పెరిగిపోయింది, ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్స్ రావటం, వాటిలో ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కువ రావటం, బాండ్స్లో ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కువ రావటం, ఈక్విటీలో ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కువ రావటం, తద్వారా ఇండైరెక్ట్గా బ్యాంక్స్ దగ్గర కూడా చాలా లిక్విడిటీ పెరిగిపోయింది అనమాట. ఇంతకుముందు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్లో ఎక్కువగా పెట్టుబడులు పెట్టడానికి ఎవరో ఆసక్తి చూపించేవాళ్ళు కాదు, బ్యాంక్స్ కూడా వాటికి లోన్స్ ఇచ్చేవి కాదనమాట. కానీ బ్యాంక్స్ లోన్స్ ఇవ్వడం మొదలెట్టాయి, దాంతోపాటు ప్రైవేట్ ఇన్వెస్టర్స్ రావడం మొదలెట్టారు. ముఖ్యంగా సబ్సిడీస్ ఎక్కువగా రావటం కానీ, వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ రావటం కానీ, ఫ్లెక్సిబిలిటీ ప్రైజింగ్ ఉండటం కానీ, వీటన్నిటి వల్ల చాలా లాభాలే వచ్చాయి దీనిలో. అయితే అదానీ ఈ లాభాలని అందిపుచ్చుకుని చాలా పైకి వెళ్ళారని చెప్పి ఒకవైపు పాజిటివ్గాను, ఇంకోవైపు అదానికి మాత్రమే ఇంత వెల్త్ ఎలా పెరిగిందనే దాని మీద చర్చ కూడా జరుగుతుందన్నమాట. అదానీ ఎక్కువ పెట్టుబడులు పెట్టిన వాటిలో క్యాపిటల్ ఇంటెన్సివ్ ఇండస్ట్రీస్ ఉన్నాయి, ముఖ్యంగా ఇన్ఫ్రాస్ట్రక్చరల్ ప్రాజెక్ట్స్ అనమాట. ఎక్కువగా డబ్బులు పంప్ చేయాల్సిన ఏరియాస్లోనే ఆయన ఎక్కువ పెట్టుబడులు పెట్టారు. ఉదాహరణకి పవర్ జనరేషన్ కావచ్చు, పోర్ట్లు కావచ్చు, ఎయిర్పోర్ట్స్ కావచ్చు, రోడ్లు కావచ్చు, మైనింగ్ అండ్ మెటల్స్ కావచ్చు, ఇలా చాలా వాటిలో పెట్టుబడి పెట్టారనమాట ఆయన. 1991 ముందు ఈ వ్యవస్థలన్నీ అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ ఇవన్నీ కూడా పబ్లిక్ సెక్టర్ కంట్రోల్లో ఉండేవి, ప్రైవేట్ వాళ్ళు దీనిపైన ఎంత ఆసక్తి చూపించేవాళ్ళు కాదు. ఆల్రెడీ చెప్పినట్టు లార్జ్ స్కేల్ ఇన్వెస్ట్మెంట్స్ అవసరం ఎక్కువ అవుతుంది, జస్టేషన్ పీరియడ్స్ ఎక్కువ ఉంటాయి. ఉదాహరణకి సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఇన్వెస్ట్మెంట్ పెట్టాం అనుకోండి, తొందరగా లాభాలు వస్తే చాలా ఫాస్ట్గా గ్రో అవచ్చు, కానీ వీటిలో పెట్టడం అంత ఈజీ కాదు, అంత ధైర్యం సరిపోదు. మరి అదానీ అంత ఫాస్ట్గా ఎలా గ్రో అయ్యారు ఇలాంటి వాటిలో పెట్టుబడి పెట్టంటే, ఒకటి ఆయన ఎక్కడైతే ఇన్వెస్ట్మెంట్స్ రావో, అసలు నియర్ ఇంపాసిబుల్ అనుకున్న ఇండస్ట్రీస్ని కూడా పైకి తీసుకురాగలిగారు. రూపాయి కూడా పెట్టుబడి రాదు అనుకున్న వాటిలో కొన్ని వేల కోట్ల పెట్టుబడులు పెట్టించగలిగారు. దానికి కారణం ఆయనకి స్టేట్ ప్యాటర్నైజ్ ఉంది, అంటే స్టేట్ కంప్లీట్గా సపోర్ట్ చేసింది, క్రోనీ క్యాపిటల్ స్టేట్ అయింది స్టేట్. ముఖ్యంగా అదానీ గ్రూప్కి కొన్ని రాజకీయ పార్టీలు అవుట్రైట్గా సపోర్ట్ చేసినాయి అనేవాళ్ళు కొంతమంది. అయితే అదానీకి రెగ్యులేటరీ ఫోర్బెరెన్స్ కూడా చాలా ఎక్కువ దొరికింది, అంటే ఆయన చాలా రూల్స్ చాలా రెగ్యులేషన్స్ బ్రేక్ చేసినా సరే
ఆయనకి చాలా సపోర్ట్ దొరికింది రెగ్యులేటరీ ఇన్స్టిట్యూషన్స్ ద్వారా కూడా అనేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఓవరాల్గా ఆయనకి బ్యాంకింగ్ రంగం నుంచి కానీ లేకపోతే ఇన్వెస్టర్స్ దగ్గర నుంచి కానీ స్టేట్ దగ్గర నుంచి కానీ విపరీతమైన సపోర్ట్ రావటం వల్లే ఆయన గ్రో అయ్యారు. ముఖ్యంగా ఆయనే తన కంపెనీలో షేర్స్ షెల్ కంపెనీస్ ద్వారా కొనిపెట్టి ఇన్ఫ్లేషన్ చూపించి అంటే ఇన్ఫ్లేటెడ్ షేర్ వాల్యూ చూపించి దాని నుంచి ఆయన ఎక్కువ పెట్టుబడులను ఆకర్షించారు. అవి ఈవెన్ ఎల్ఐసి లాంటి సంస్థలు కూడా ఆయనలో పెట్టుబడి పెట్టాయంటే ఆయన గ్రూప్స్లో. అక్కడ మనం అర్థం చేసుకోవచ్చు ఆ సంస్థల మీద ఒత్తిడి తీసుకొచ్చి పెట్టుబడి పెట్టించారా లేకపోతే అవన్నీ అదానీ గ్రూప్ మీద ట్రస్ట్తో పెట్టినా పక్కన పెడితే అదానీ గ్రూప్ మాత్రం గత 20 సంవత్సరాల్లో ఒకటేసారి ఇంత రైజ్ అవడానికి భారతదేశంలో ఉన్న నియో లిబరల్ పాలసీస్, పొలిటికల్ ప్యాటర్నేజ్, క్రోనీ క్యాపిటలిజం, రెగ్యులేటరీ ఫోర్బేర్స్ ఇవన్నీ కారణం అని చెప్తారు. కానీ అదానీ హిండెన్బర్గ్ రిపోర్ట్ వచ్చిన తర్వాత అదానీ గ్రూప్ కొన్ని వ్యాఖ్యలు చేస్తుంది అనమాట. ఇది మా పైన అటాక్ కాదు, భారతదేశం పైన అటాక్, భారతదేశం యొక్క సార్వభౌమ అధికారం మీద అటాక్, ఇలాంటి మా వ్యాఖ్యలని చేస్తుంది. అయితే అదానీని భారతదేశంతో ఐడెంటిఫై చేసే అంత బ్రాండ్ వాల్యూ అదానీ ఏం తీసుకురాలేదు. ఉదాహరణకి ఇంతకుముందు మనం రిలయన్స్ ధీరుభాయ్ అంబానీ తీసుకొచ్చిన ఓన్లీ విమల్ అలాంటి బ్రాండ్స్ కానీ లేకపోతే హమారా బజాజ్ లేదా మారుతి సుజుకి లాంటి న్యూ వెంచర్స్ ఫస్ట్ టైం ఇండియాలో ఒకటి తీసుకురావడం కానీ అట్లాంటివి కాదు. ఆయన 1991 తర్వాత వచ్చిన ఎల్పిజి ఫలితాలని ఆయన ఫాస్ట్గా అందిపుచ్చుకున్నారు. అది ఏ కారణాల అయితే అది పక్కన పెడితే అదానీ అనే వ్యక్తి ఇండియా గ్రోత్ స్టోరీలో ఆయన బిగినింగ్ కాదు, రతన్ టాటా లాగా లేదా జేఆర్డి టాటా లాగా ఆయన గ్రోత్ స్టోరీలో ఆయన సపోర్ట్ చేస్తూ ప్రతి అంచెలంచెలో వెళ్ళలేదనమాట. ఆయన ఎదుగుదలకి ఇండియా గ్రోత్ ఉపయోగపడింది కానీ ఇండియా గ్రోత్కి ఆయన ఉపయోగపడలేదంటారు చాలామంది విమర్శకులు.